చుకున్నట్లు కనబడుతుంది. మనం చూసాం మొన్నటి వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు ఖచ్చితంగా 10 నుంచి 12 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని పదే పదే చెప్పారు. 5 నెలలనే ప్రభుత్వం పైన అంత వ్యతిరేకత వచ్చిందా? ఈ రోజు 4 ఉన్న బీజేపీ ఎంపీ స్థానాలు ఈ రోజు 8 వరకు వచ్చాయంటే ఏ రకంగా చూడాలి? బీజేపీ దాదాపుగా తెలంగాణలో కూడా పుంజుకుంది అనుకోవచ్చా? ఒకటి మన రాజేష్, ఈ లోక్సభ ఎన్నికలు పూర్తిగా కూడా రెండు జాతీయ పార్టీల మధ్యన ఊహరాబోరిగా జరిగినట్టు మనం స్పష్టంగా చూడాలి. ఈరోజు బీజేపీ గత పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం 4 సీట్లు గెలిచింది. అందులో కిషన్ రెడ్డి, తర్వాత ఆదిలాబాద్ సోయం బాబురావు, నిజామాబాద్ అరవింద్ కుమార్తో పాటు ఈ విధంగా 4 సీట్లు మాత్రమే గెలిచింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఈరోజు ఈ 4 సీట్ల నుంచి 8 సీట్లకు పెరిగిందని చెప్పి ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది. ఇందులో కరీంనగర్ పార్లమెంటు అనేది ఒక చాలా చారిత్రక విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు కరీంనగర్లో బండి సంజయ్ మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లకు కూడా ఓడిపోయాడు. గతంలో ఆయన ప్రజెంట్ ఎంపీగా ఉన్నాడు కరీంనగర్ పార్లమెంటుకు. లాస్ట్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా గెలిచి మొన్న కరీంనగర్లో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి మళ్ళీ ఓడిపోయాడు. కానీ తిరిగి మళ్ళీ ఇప్పుడు కరీంనగర్ పార్లమెంట్లో అసలు ఊహించని రీతిలో మెజార్టీ, ఎందుకంటే 1,40,000 మెజార్టీ ఇప్పటికే ఆయనకు స్పష్టంగా కనబడుతుంది. కానీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే అక్కడ ఉన్నారు. 2 గంగుల కమలాకర్, కేటీఆర్ ఇద్దరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మిగతా అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది. ఎక్కడ కూడా బీజేపీ ఎమ్మెల్యే కానీ బీజేపీ ఎమ్మెల్సీ కానీ ఎవరు కూడా లేరు. కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నా కూడా అక్కడ కరీంనగర్లో మాత్రం బీజేపీకి బాగా పెద్ద ఎత్తున వచ్చిందని చెప్పి మనం స్పష్టంగా చూడాలి. అయితే బీఆర్ఎస్ ఓటు అంతా కూడా బీజేపీకి క్రాస్ అయిందనేది పెద్ద చర్చ నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మరొక విషయం చెప్పండి రామ్, ఒక విషయము మల్కాజ్గిరి విషయాన్ని మనం చర్చించుకుందాము. ఇక్కడ గతంలో ముఖ్యమంత్రి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. సో ఈరోజు మల్కాజ్గిరి కూడా బీజేపీ కాంగ్రెస్ ఖాతా నుంచి బీజేపీకి వెళ్ళినట్టుంది. అక్కడ కూడా ఈటెల రాజేంద్ర భారీ ఆధిక్యంలో ఉన్నారని తెలుస్తుంది. అంటే ఏంటి, దీని ఏ రకంగా చూడాలి? మల్కాజ్గిరిలో భారీ ఆధిక్యం కాదు, 2,40,000కు పైగా ఈరోజు ఈటెల రాజేందర్ భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నాడు. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మాజీ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేశాడు. తన సొంత నియోజకవర్గం కరీంనగర్లో హుజూర్ నగర్ నుంచి పోటీ చేశాడు.